భరోసా పథకం 2025 దీనికి సంబంధించి అయితే ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేసింది, కానీ రైతుల అకౌంట్లో అనేవి డబ్బులు అయితే పడలేదు అన్నమాట. మరి ప్రభుత్వం అనేది గ్రామాల వారీగానైతే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. మీరైతే పూర్తి వరకు చూసినట్లయితేనే ఏ గ్రామాలలో విడుదల చేస్తుంది ప్రభుత్వం, రైతు భరోసా నిధులు అనేవి ఏ జిల్లాలో అనేది విడుదల చేయడం జరిగింది, ఎన్ని గ్రామాలలోనైతే విడుదల చేయడం జరిగింది, ఆ గ్రామాలలోకి సంబంధించి అయితే పూర్తి స్థాయి సమాచారం అయితే ఈ యొక్క వీడియోలను అయితే లభించడం అయితే జరుగుతుందన్నమాట. రైతు భరోసా పథకం 2025 సోమవారం నాడున ఉదయం 12 గంటల నుంచి వెళ్ళి డబ్బులు అయితే విడుదల చేసిన ప్రభుత్వం మనకు రైతు భరోసా డబ్బులు అనేవి ఎందుకు ఇంకా రైతుల అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడలేదు. మరి రైతులైతే 3-4 నెలల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. రైతు భరోసా పథకానికి చూసుకున్నట్టయితే మనకు ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 12,000 అన్నారు. ఇప్పుడైతే చూసుకున్నట్టయితే మనకు 6,000 రూపాయలు అయితే గతి అయితే పట్టినట్టు తెలుస్తుంది అన్నమాట. 6,000 రూపాయలు ఎకరాకు అయితే జమ చేస్తుందన్నమాట ప్రభుత్వం. ఎకరాకు 6,000 అంటే మనకు 2 ఎకరాలు 12,000 రూపాయలు అయితే జమ చేయనుందన్నమాట. మరి పడ్డాయా అసలు డబ్బులు అని చూసుకున్నట్టయితే అసలు డబ్బులు అనేవి ఇంకా పడలేదు అని అయితే రైతు సోదరులు అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అసలు తెలంగాణ రైతు భరోసా అనేది డబ్బులు ఎందుకు పడలేదు, రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎందుకు ఆలస్యం చేస్తుంది, రైతు భరోసాకు సంబంధించి చూసుకున్నట్టయితే బడ్జెట్ అయితే నిర్వహించినట్టయితే తెలుస్తుంది. 8,900 కోట్లు అయితే రైతుల అకౌంట్లోనైతే నగదు అయితే జమ చేయనున్నట్లు సమాచారం అయితే వచ్చిందన్నమాట. మరి ఇంకా డబ్బులు అనేవి ఉదయం 12 గంటల నుంచి వెళ్ళని చూసుకున్నట్టయితే మీకు అయితే డబ్బులు అనేవి పడ్డాయా లేదా ప్రతి ఒక రైతు సోదరుడు అయితే కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. అసలు మీకు డబ్బులు అనేవి ఎంత పడ్డాయి, అలాగే మీకు ఎన్ని గుంటల పొలం ఉన్నది, ఎన్ని ఎకరాల అనేది మీరు ఏం సాగు చేస్తున్నారు కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. రైతు భరోసా పథకం చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే చాలా ఆలస్యమైనట్టయితే తెలుస్తుంది. ఇట్టకేలాగైతే ప్రభుత్వం అయితే రైతు భరోసా గురించి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. మీ యొక్క ఎవరికైతే తెలియని రైతులు ఉన్నారో ప్రతి ఒక్కరికైతే వాట్సాప్ గ్రూపులలోనైతే తెలియజేయండి. రైతు భరోసా పథకం అయితే ప్రారంభం అయితే కావడం జరిగింది. మీ యొక్క రైతు సోదరులు అందరికీ కూడా తెలియజేయండి. ఎకరాకు 6,000 రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం అయితే ఇస్తుందని అయితే చెప్పడం జరిగింది. రాళ్ళు రప్పలు అలాగే గుట్టలు ఏవైతే ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయో వీటికైతే పూర్తిగానైతే నిలిపివేయనట్టయితే ప్రభుత్వం అయితే స్పష్టంగా కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా నిధులు అయితే ఈ 2-3 రోజులలో వచ్చేసి మనకు మొదట రోజు చూసుకున్నట్టయితే 300 గ్రామాలు అయితే విడుదల చేసినట్టయితే తెలుస్తుంది. మరి ఆ 300 గ్రామాలకు మరి తెలంగాణలో ఉన్న మరి అన్ని పల్లెలు గ్రామాలు కాదా, ఎందుకనేది ఇలా చేస్తుంది ప్రభుత్వం. రైతు భరోసా నిధులు అయితే విడుదల చేసినట్టయితే తెలుస్తుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట. రైతు భరోసాకు సంబంధించి ఏ ఒక్క రైతుకు డబ్బులు పడ్డా కూడా తప్పకుండానైతే కామెంట్ సెక్షన్లో అయితే మీకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నది, అలాగే మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేదా, అలాగే మీది ఏ జిల్లా కూడా స్పష్టంగా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అన్నమాట. సో ఇది ఇన్ఫర్మేషన్. రైతు భరోసా అయితే ఇక ప్రారంభం అయితే కావడం జరిగింది. ఇక రైతు అకౌంట్లో వచ్చేసి అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట.